ప్రకటించడం జరిగింది. చారిటీ వికలాంగులకు కానీ బదిలీలకు కానీ డిపెండెంట్లకు కూడా ఉద్యోగ అవకాశాల్లో, ఎందుకంటే ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా ఈ డబుల్ సిన్ వల్ల వేరే ట్రాన్స్ఫర్ కావాలంటే చాలా డబుల్ సిన్ వల్ల ఎక్కడికక్కడే ఇది అవుతుంది. కానీ మొన్ననే మేము మంత్రి గారితో మాట్లాడి ఇది ఖచ్చితంగా జీవనం రద్దు చేయాలని బాల వీరాంజన స్వామి మా శాఖ మంత్రితో మాట్లాడి మేము వికలాంగుల కుల పోరాటంతో కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. దాన్ని వెంటనే అమలు చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇవి అన్నిటిని కూడా ఏదైతే వికలాంగుల సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం తీసుకుపోయి ఖచ్చితంగా న్యాయం చేసే పద్ధతిలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు కూడా మొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఈ ఇష్యూని పిలిపించి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయేమో అడిగి తెలుసుకొని వెంటనే అమలు చేసేదానికి సీఎం చంద్రబాబు నాయుడు త్వరలోనే మళ్ళీ వికలాంగులకు ఇప్పుడు ఆల్రెడీ 2 ప్రకటించి చేసినాడు. ఇంకా ఉండేది మొత్తం 5 కూడా బదిలీలకు బాపట్లో డిగ్రీ కళాశాలలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా పారా ఒలింపిక్స్ దాంట్లో కూడా వాళ్ళకు కూడా మంచి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఈ అంటల్లో కూడా మాకు వికలాంగ న్యాయం చేసే పద్ధతి ఏదైతే ఉందో అంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వమే మాకు న్యాయం చేస్తూ ఉంది. గత ప్రభుత్వం ఇంతవరకు కూడా ఒక్కటంటే వికలాంగుల పక్షాన ఒకటంటే ఒక్కటి కూడా అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదైతే చేయాలి మెయిన్ డిమాండ్ అది. ఎందుకంటే చదువుకున్న విద్యార్థులు చాలా అన్యాయం జరుగుతుంది. శారీరక వికలాంగులకు ఇప్పుడు ఆల్రెడీగా 300 మంది పోస్టులు ప్రతి జిల్లాల్లో కూడా బ్లాక్ పోస్టులు వదిలినారు. దానికి బ్లాక్ పోస్టుల వల్ల డబుల్ సిన్ వల్ల రద్దు అయితేనే మాకు శారీరక వికలాంగులకు ఇంతవరకు జిల్లాలో కడప జిల్లాలో అయితే 25 పోస్టుల్లో శారీరక వికలాంగులు 1 పోస్టులు లేదు. బదిలీలకు డిపెండెంట్కి మాత్రమే అమలైనాయి. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కూడా శారీరక వికలాంగులకు వదిలినారు కానీ బదిలీలకు వాళ్ళకి న్యాయం చేస్తాను. డబుల్ సిన్ రద్దు వల్ల అయితేనే మాకు శారీరక వికలాంగులకు న్యాయం చేస్తామని మేము తెలియజేస్తాం. ప్రధానమైన డిమాండ్ డబుల్ సిన్ రద్దు చేయాలి. బస్సు మన ఉచిత బస్సు ప్రయాణం ఒకటి, టిక్కోయిన్లలో ఒకటి 2 చేసినారు. 5 ఒకటి ఏంటంటే మాకుండే సమస్యల మీద శ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు వికలాంగుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుల్ని నెల్లూరు జిల్లాకి పంపించడం జరిగింది. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నా దివ్యాంగులకు ఏం జరుగుతున్నాయి, ఏం జరగటం లేదనే కాన్సెప్ట్ మీద, అదేవిధంగా ఇచ్చినటువంటి 7 వారాలలో 2 వారాలు మాకు దక్కింది. కాబట్టి ఈరోజు ఈ ప్రజాముఖంగా మేము